హాయ్ ఫ్రెండ్స్. ఈ మొక్క పేరైతే మురిపిండాకు. ఈ మొక్క గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఇంటి చుట్టూ చాలా ప్రదేశాల్లో కలుపు మొక్కగా పెరుగుతుంది అన్నమాట. దీన్ని కుప్పింటాకు మొక్క అని కూడా అంటారు. అయితే దీనివల్ల మనకి చాలా మెడికల్ వాల్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎలా అంటే దీన్ని పిప్పొన్ను వచ్చినప్పుడు పంటి నొప్పికి యూజ్ చేస్తారనమాట. ఎలా యూజ్ చేస్తారంటే పిప్పొన్ను వచ్చినప్పుడు దానికి ఆ యొక్క ఆకుని తీసుకొని నలుపుతారనమాట. నలిపేసి దాన్ని ఆ ఆకుని ఆ పిప్పొన్ను మీద పెట్టినప్పుడు ఆ పిప్పొన్ను అయితే బాగా గొయ్యిలా అయిపోయింది అనుకోండి, ఆ పిప్పొన్లోకి పెట్టేయచ్చు అనమాట. కొంచెం ఆకు తీసుకొని నలిపేసి ఇలా ముద్దలా చేసేసి దాన్ని పిప్పొన్లో దూర్చేయచ్చు. లేకపోతే దాని నుంచి బాగా నలిపేసి ఆ ఆకుని రసం తీసి ఆ పిప్పొన్లో వేసినప్పుడు కొంతసేపటికి ఏమవుతుందంటే ఆ పెయిన్ అది పోతుంది. దాంట్లో ఏమైనా బాగా పుచ్చిపోయిన పళ్ళలో అయితే పురుగులు అవి ఉంటే కనుక అవి కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంతేకాదండి, ఈ మురిపిండాకు ఇంకా ఆయుర్వేదంలో చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఇంకా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు బాగా ఉపయోగించవచ్చండి. గజ్జికి కానీ చిటిమి కానీ పట్టినప్పుడు పిల్లలకి కానీ పెద్దవారికి కానీ చాలా రకాల చర్మ వ్యాధులకు ఉపయోగించవచ్చు. ఒకటని కాదు, నేను ఎగ్జాంపుల్ గజ్జి ఇలా చెప్తున్నాను. అయితే దీన్ని బాగా నూరేసి దాంట్లో ఒక పసుపు కలిపి రాస్తారనమాట. అయితే ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాగా మంట వస్తుంది అనమాట. అది వర్క్ చేసినప్పుడు పని చేస్తుందని మనకు తెలిసినప్పుడు అది ఏమవుతుందంటే రాయగానే మంట వస్తుంది. అందుకనే ఫస్ట్ కొంచెం కొంచెం రాస్తూ అప్లై చేస్తూ అలా వాడాలన్నమాట. కొంచెం అంతా ఒకసారి అప్లై చేశారనుకో అంతా మండిపోతుంది కదా మరి. అందుకని ఎక్కడైతే వచ్చిందో ఫస్ట్ కొంచెం అప్లై చేసుకొని చూసి అలా అప్లై చేసుకుంటూ ఉండాలంట. నేను కూడా దీని గురించి విన్నాను ఆయుర్వేదం డాక్టర్ చెప్తున్నప్పుడు, అందుకే నేను మీకు సజెషన్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీకు ఇంటి ఆవరణలో కనుక ఇలాంటి మొక్కల గురించి కానీ కనిపించినప్పుడు గుర్తుపట్టేస్తారు. ఇది చాలా ఎక్కువగా కలుపు మొక్కల్లో చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో ఇది బాగా వర్కౌట్ అవుతుంది. నేను కూడా యూజ్ చేసే మీకు చెప్తున్నాను. బాగా పనిచేస్తుంది. నాకు పిప్పొన్ను నొప్పి వచ్చినప్పుడు కూడా దీన్ని నేను ఎలా యూజ్ చేశానంటే దీని రసాన్ని తీసుకొని డైరెక్ట్ ఆకు నలిపేసి ఒక 10 నిమిషాలు ఒక పావు గంట సేపు అలా పెట్టేసుకుని ఉంచుకున్నప్పుడు ఏమైందంటే ఆ పన్ను నొప్పి అనేది చాలా వరకు తగ్గిందనమాట. సో అందుకనే మీకు చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా మీకు దీని గురించి ఇంకేమైనా తెలుసుంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. సో ఇంకా మీకు చాలామందికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి కనుక మీకు ఏమైనా తెలుస్తుంటే దీని గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.